గిఫ్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ సహోదరి డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు దేవుని చేత ఏర్పాటు చేయబడి వాడబడుచున్న గొప్ప దైవజనురాలు. వీరి ద్వారా దేవుడు పలికించుచున్న మాటలు లక్షలాది ప్రజలను దేవుని వైపు నడిపించుచున్నవి. వీరి ద్వారా వెల్లడి చేయబడుచున్న దేవుని శక్తి అద్భుతమైనది. సహోదరి ద్వారా ప్రజలకు దేవుడు విడుదలను స్వస్థతను ఇచ్చుచున్నాడు. మీ దీవెనల కొరకు వారు మాట్లాడిన సందేశమును మీకందించుచున్నాము. జాగ్రత్తగా వినండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఇదిగో మన సహోదరి డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు. ఈరోజు కొరకు దేవుడు నా హృదయంలో ఉంచిన వాక్య భాగము కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంను మనం చూడబోతున్నాం. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంను మనం చూడబోతున్నాం. పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని రాయబడి ఉంది. ఎంత చక్కని మాట కదండి. అంటే ఈరోజు మనం చూస్తున్నాం, లోకంలో ఎన్నో కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. అంటే ఒక క్రైస్తవులుగా మనం ఈరోజు చూడాలంటే యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రిస్టియన్గా అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. అంటే భూ సంబంధమైన వాటి మీద, ఇప్పుడు మనం అందరూ మట్టి శరీరంలో ఉన్నాం. మన శరీరం ఏమిటండి? మట్టిది. మన దేంతో చేయబడి ఉన్నాం? మట్టితో. అయితే మన శరీరము మట్టితో చేయబడినది. కానీ మట్టితో చేయబడినది కాబట్టి మనలో ఎంతవరకు మనం మట్టిని ఆనుకొని ఉన్నాం అంటే మన శరీరము మట్టితో చేయబడినా కూడా, ఇప్పుడు చూడండి, ఈ జంతువులు అవి జన్మిస్తుంది, తర్వాత ఏమవుతుందండి? తింటుంది, ఎదుగుతుంది, తర్వాత మరణిస్తుంది. ఆ జంతువుల యొక్క మరణము జాగ్రత్తగా గమనించండి. జంతువుల యొక్క మరణము, అవి చనిపోయినప్పుడు వాటి యొక్క లైఫ్, జీవము మాత్రం దేవుని ఎదుగు తిరిగి వెళ్ళిపోతుంది. కానీ మన మనుషులకు మాత్రం ఎలా ఉందంటే మనకు శరీరము, ఆత్మ, ప్రాణము. జంతువులకు ఏం లేదు, ఆత్మ లేదు, ప్రాణం ఉంది. కానీ మనకు ఆత్మ ఉంది కనుక మనం జీవిస్తున్న ఈ లోక జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు యు మేక్ ఎ డిసిషన్ ఫర్ యువర్ సోల్. అంటే మీ యొక్క ఆత్మ కొరకు మీరు ఇక్కడ ఒక తీర్మానము చేయాలి. ఏం తీర్మానం చేయాలి? దేవుణ్ణి వెంబడించి మనం పరలోకం చేరుతామా, లేదా దేవుణ్ణి వెంబడించకుండా అలాగే ఉండిపోయి ఏదో ఉన్నామండి, బ్రతికామండి, తిన్నామండి, త్రాగినామండి, ఓ రేపు చచ్చిపోయినామండి, అలా జీవించి చాలామంది ఉన్నారు ప్రపంచంలో. దేవుడంటే వద్దు, వీఆర్ బికమింగ్ గాడ్స్. అంటే మీరందరూ యు ఆర్ ఆల్ గాడ్స్ అని కూడా ఒక వాక్యం ఉంది. మీరందరూ దేవుడే ఉన్నారని చెప్పి కూడా వాక్యం ఉంది. అంటే మనల్ని దేవుడు ఎలా సృజించాడంటే శరీర, ఆత్మ, ప్రాణంతో సృజించాడు. అయితే మనం ఏం చేయాలి? మనం తినాలి, త్రాగాలి, ధరించాలి, ఇవన్నీ కరెక్టే, తప్పు కాదు, ఇవన్నీ తప్పు కాదు. కానీ ఏమిటి ముఖ్యమో ఇక్కడ రాయబడి ఉంది, భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టకూడదు. మనస్సు ఎక్కడ పెట్టాలి? మనస్సు ఎక్కడ పెట్టాలి? వీలైనంత వరకు కూడా దేవుని మీద పెట్టాలండి. మనము మీ జీవితంలో కూడా ఎంతవరకు మీరు మీ ఆలోచనను పై వైపు యువర్ థాట్స్ ఆన్ అబౌవ్, పైనున్న వాటి మీద మీరు లక్ష్యం ఉంచుతారో అంతగా మీరు సంతోషంగా ఉంటారు. ఎంతగా లోకమును మనం హత్తుకొని ఉంటామో అంతగా మనకేమొస్తుంది? బాధనే వస్తుంది. లోకం అంటే ఏమిటి? నేను, నా బంధువులు,
చుట్టాలు. అంటే మన జీవితంలో మనం చూసినట్లయితే మనము భూ సంబంధమైన వాటి మీద మనము మనస్సు పెట్టకుండా, మన మనస్సును ఇక్కడ పెట్టకుండా మనము దాని నుండి మనం విడుదల పొందడానికి ప్రయత్నించాలి. అయితే ఇంకా మనం అందరికీ తెలిసిన వాక్య భాగంలో కొన్ని చూద్దాం. మత్తయి సువార్త 6:25లో అందుకే రాయబడి ఉంది, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొనుదుమా అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. అదే ఇక్కడ నేను చెప్పాను, ఇక్కడ శరీరము గురించి, మీ ప్రాణము గురించి అక్కడ రాయబడి ఉంది. అంటే తినవద్దు అని చెప్పలేదు, త్రాగొద్దు అని చెప్పలేదు. త్రాగడం అంటే వేరే త్రాగుడు కాదండి, నీళ్ళు, జ్యూసు ఇవన్నీ. ఓకే, సరే. ఇక్కడ రాయబడి ఉంది, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమా. మనము మన మనస్సు ఎంతవరకు మనం ఏం ధరించుదాము, ఏం తింటాము, ఏం త్రాగుతామని ఇవన్నీ లోకంలో మనం ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, ఎవరైనా తినకుండా ఉంటారా? ఏదో ఒక మరీ పేదరికం ఉన్న దేశంలో, ఆఫ్రికా ఖండం ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు బీబీసీలో ఇవన్నిటిలో కూడా. అక్కడ చాలా 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 కష్టమైన ప్రాంతంలో ఉంటారు ప్రజలు. ఒక రోజుకు ఒక్క పూట ఆహారము వారికి దొరుకుతుంది. ఇప్పుడు ఈ హమాస్ వార్ జరుగుతుంది కదా, అంటే మనకు ఇజ్రాయేళ్లకు హమాస్ గాజా ఈ వార్ జరుగుతుంది. ఈ వార్లో జరగడం అది చూస్తే వారంతా సొంత ఇల్లంతా, మంచి ఇల్లంతా విడిచిపెట్టి వారి యొక్క గిన్నెలు, వారి పాత్రలు, వారి యొక్క కొన్ని బట్టలు తీసుకొని అలా తిరుగుతూనే ఉన్నారు. వారికి వంట చేయడానికి ఏం లేదు, ఆదాయానికి ఏం లేదు, డబ్బు లేదు, ఏం లేదు. అయినా నేను వారి గురించి చూస్తే ఎవరో ఒకరు తీసుకొచ్చి ఏదో ఒక వంట చేసి ఒక్కొక్కరు గిన్నెలో చిన్నపిల్లలు చిన్న పాత్ర తీసుకొచ్చి పట్టుకుంటున్నారు ఆహారం. వారిని కూడా దేవుడు పోషిస్తున్నాడండి. వారిని పోషిస్తే మిమ్మల్ని పోషించడా? దాని గురించి చింతపడాలనా? చింతపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నెక్స్ట్ 26వ వచనంలో, మత్తయి 6:26లో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవో కోయవో కొట్లో కూర్చుకొనవో, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని రాయబడి ఉంది. మనం ఆకాశ పక్షుల కంటే దేవుడు ఎందుకండి శ్రేష్ఠులు? దేవుడు తన జీవమును మాత్రం కాదు, తన ప్రాణమును, జీవమును, తన ఆత్మను మనలో ఉంచి ఉన్నాడు కనుక మనం వాటికంటే శ్రేష్ఠులము అని రాయబడి ఉంది. లాస్ట్లో 6:32లో మనం చూస్తే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అంటే దేవుడు మీకు ఆహారం అవసరం లేదు, వస్త్రం అవసరం లేదు, మీకు తిండి అవసరం లేదు, మీకు బట్టలు అవసరం లేదు, మీకు ఇల్లు అవసరం లేదని చెప్పలేదు. ఆయన ఏమంటున్నాడు? ఈ వాక్యంలో రాయబడి ఉంది, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అందుకే రాయబడింది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఇప్పుడు నాకు నచ్చిన వర్డ్ అక్కడ ఏం తెలుసా? మొదట. ఇంగ్లీష్లో సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ అంటే ఒక ముఖ్యమైన పాత్ర దేనికి ఇవ్వాలంటే దేవుని రాజ్యము, దేవుని నీతికి మనం ఇచ్చినట్లయితే, అందుకే ఇక్కడ రాయబడి ఉంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ ఏవన్నీ అండి? ఇంతకుముందు మనం చూసినాము, ఏం తిందుమా ఏం త్రాగుదమా, ఈ శరీరం గురించి అయినను, ఈ ప్రాణం గురించి అయినను, ఏమి ధరించుకుందుమా, ఇవన్నీ మనము బాధపడవలసిన అవసరమే లేదు. మనకు కావాల్సింది వస్తుంది మనకు. ఇంకా నెక్స్ట్ మొదట వెతుకుడి అని రాయబడి ఉంది. సో మొదట మనం వెతుకుదాం, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని రాయబడి ఉంది. రెండోదిగా కొలసీలకు రాసిన పత్రిక 3:1లో రాయబడి ఉంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే
పైనున్న వాటినే వెతుకుడి. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే అని రాయబడి ఉంది. అంటే క్రీస్తుతో లేపబడ్డం అంటే అర్థం ఏమిటండి? బైబిల్ గ్రంథంలో మనం చదివి చూస్తే క్రీస్తుతో లేపబడ్డం దేనికి అర్థం అంటే, మనము బాప్తిస్మమందు మనము నీళ్ళలో మునిగి లేదా పైకి అలా వచ్చినప్పుడు మనం ఆయన మరణానికి సాదృశ్యంగా అది చేస్తున్నామంట. బాప్తిజం అనేది యేసుక్రీస్తు మరణానికి సాదృశ్యముగా ఉండడం. అంటే యేసు ప్రభుతో పాటు మనము, ఒకవేళ మీరు ఏ ఒక్క డినామినేషన్ కావచ్చండి, మీరు సిఎస్ఐ కావచ్చు, పెంటెకోస్ట్ కావచ్చు, బాప్టిస్ట్ కావచ్చు, వేరే హెబ్రోన్ కావచ్చు, ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి యేసుక్రీస్తుతో పాటు మీరు కూడా నేను సిలువ వేయబడ్డానని చెప్పి మీరు ఆ మరణమని ఆ బాప్తిస్మంలో మీరు పాలు పొందినట్లయితే, మీరు దానిలో నుండి మీరు లేపబడినట్లయితే, అక్కడ రాయబడి ఉంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని రాయబడి ఉంది. పైనున్న వాటినే వెతుకుడి, పైనున్న వాటినే వెతకాలని చెప్పి మనకు మరల చెప్పబడి ఉంది. లోకం గురించి కాదు, యేసు కూడా మనలాగా భూమికి వచ్చి మనలాగా జీవించి మనకు ఒక మంచి మాదిరిని చూపించి, ఒక మంచి ప్రార్థన పరుడుగా ఆయన చూపించి, ఎలాగే రీతిగా అంటే పైనున్న వాటిని వెతకడి అని ఇంతకుముందు మనం చూసినామో, ఆయనతో కూడా మనం లేపబడిన వారైతే అని కూడా మనం చూస్తున్నాం. అలాగైతే ఆయనలాగా కూడా మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మీరు సువార్త భాగం చదివి చూడండి. కొన్ని చోట ఎలా ఉంటుంది తెలుసా? యేసు ప్రభు రాత్రి అంతా ఎక్కడో పోయి ప్రార్థన చేశాడని ఉంటుంది, కొన్ని చోటు సాయంత్రం పోయి ప్రార్థన చేశాడని ఉంటుంది, ఇంకొక చోటు తెల్లవారుజామున ప్రార్థన చేశాడని ఉంటుంది. అంటే సేవ చేయకుండా ఉన్నాడా? సేవ చేశాడు. తినకుండా ఉన్నాడా? తిన్నాడు, నిద్రపోయాడు, అన్నీ చేశాడు, మనలాగా జీవించాడు. కానీ ఆయనకు టైం దొరికినప్పుడల్లా ఆయన ప్రార్థన చేశాడు అని రాయబడి ఉంది. మూడవదిగా కీర్తనల గ్రంథము 119, 36, 37 మనం చూస్తున్నాము. లోభము తట్టు కాక నీ శాసనము తట్టు నా హృదయము తిప్పుము అనే ఒక ప్రార్థన ఉంది. వ్యర్థమైన వాటిని చూడకుండా, నెక్స్ట్ వచనంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము అని రాయబడి ఉంది. అంటే లోభము తట్టు, ఈ లోభము అని ఫస్ట్ నేను చూసినప్పుడు నేను అనుకున్నాను ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఏమో బైబిల్లో, లోకము తట్టేమో తమిళ్లో. పొరులాశై అంటే లోకంలో ఉన్న అన్నిటిని గురించి ఆశపడుతూ ఉండడం. ఎంతగా మనం లోకము తట్టు మన ఆశను పెడుతున్నామో దేవుని వైపు రెండు యజమానులకు మనం ఎప్పుడు సేవ చేయలేమండి. ఒక్కరిని ద్వేషిస్తాం, ఒకరిని ప్రేమిస్తాం. అదే రీతిగా ఇక్కడ రాయబడి ఉంది, లోభము తట్టు, లోకములో ఉన్న వాటి వస్తువులను గురించి, దీని గురించి కాక మీ శాసనముల తట్టు, నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. మనం ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా ఆలోచన ఎప్పుడు నీ గురించి ఉండేటట్టు చేయండి ప్రభువా అని మనం అడుగుదాం. ఇంకా నా కన్నులు తిప్పివేయము, నీ మార్గములో నడుచుకుంటకు నన్ను బ్రతికింపము. ఈరోజు మనం ఏం అడగాలంటే, ప్రభువా నీ మార్గంలో నడవడానికి నన్ను బ్రతికింపము. ఇప్పుడు మరల ప్రపంచం అంతా ఒక టీచింగ్ ప్రారంభించారండి. ఏమిటంటే, కొందరు ప్రవచిస్తున్నారు అలా చెప్పకూడదు అంటున్నారు. బైబిల్లో కూడా ఉంది చెప్పకూడదని. ఇంకా 4 సంవత్సరంలో, ఇంకా 2 సంవత్సరంలో త్వరగా యేసయ్య రాబోతున్నాడు. నాకు ఎవరో యూట్యూబ్లో రాశారు, నా అకౌంట్లో ఉంది, ఇంకా మీరు పోయి చూడవచ్చు. నాకు మరణమే ఉండదంట. ఏంటి నాకు మరణం ఉండదా అని చూశాను. అంటే ఏం రాస్తుందంటే, మీకు మరణమే ఉండదు మేడం, యేసయ్య వచ్చేస్తాడు అప్పుడు వరకు, మీరు రాకడలో ఎత్తపడతారు, మీకు మరణమే ఉండదు. అందుకని త్వరగా మీరు అనుకుంటున్నారు, నేను అనుకున్నది కూడా చెప్తుంది, ఇంకా త్వరగా నా లైఫ్ అయిపోయి అబ్బా దేవుని దగ్గర పోయి మంచిగా విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటారు, కానీ అది జరగదు అని స్పష్టంగా చాలా పెద్ద టెక్స్ట్ పెట్టింది మొన్న.
ఎవరో ఒక సిస్టర్. సరే, ఏదైనా పర్వాలేదు, కానీ నేనేమంటున్నానంటే మనము మాత్రం మన దృష్టిని దేవుని వైపు మనం పెడితే, మళ్ళీ ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉంటే ఆయన ఈరోజు వచ్చినా సరే, రేపు వచ్చినా సరే, మనమందరూ యేసయ్యతో పాటు ఉంటామండి. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 30:8 రాయబడి ఉంది. ఇది సాలమోన్ రాయలేదు. ఆహూర్ అనే ఒక వ్యక్తి రాశాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఆయన అంటున్నాడు, అబద్ధమైన వాటిని దూరంగా ఉంచుము అంటున్నాడు. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. నాకు ఈ వాక్యం చాలా నచ్చిన వాక్యం అండి. పేదరికము నాకు ఇవ్వద్దు, ఇంకేమి ఇవ్వద్దు, బాగా ఐశ్వర్యం ఇవ్వద్దు. ఐశ్వర్యం కావాలి మనకు, కానీ ఎంత కావాలి అంత ఇవ్వండి ప్రభువా, అంతకన్నా ఏం అవసరం లేదు. ఇంకా తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. 9లో ఎక్కువ అయిన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో. ఎక్కువైతే కొందరికి ఏమైపోతుందండి, అన్నీ మర్చిపోతుంది. దేవుడు మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. కానీ నేను కొంతమంది ధనవంతులను కూడా చూసి ఉన్నాను. ఎంత బిజీ ఉన్నా, ఎంత ఇది ఉన్నా, వారు చిన్నప్పటి నుండి అలవాటు చేసుకున్నది కొందరు విడిచిపెట్టరండి. నా రెండో కూతురు చాలా బిజీ లైఫ్ ఆమె డేటా సైంటిస్ట్గా ఉంది. చాలా బిజీ లైఫ్. నేను అనుకుంటా, ఈమె ఇంకా కొడుకు వేరే ఉన్నాడు. ఒక్క నిమిషం లేస్తే మాత్రం అమ్మని విడిచిపెట్టాడు, డాడీని విడిచిపెట్టాడు. మమ్మీ వెనుకనే తిరుగుతాం, మమ్మ అని తిరుగుతూ ఉంటాడు. నేను అనుకున్నా, ఈమెకు ప్రార్థన చేయడానికి ఎక్కడ టైం దొరుకుతుంది? ఉదయం లేవగానే ఉద్యోగంలో కూడా కూర్చోవాలి, ఆన్లైన్లో కూర్చోవాలి. ఈమెకు ఎక్కడ టైం దొరుకుతుంది? నిన్న మాట్లాడుతున్నప్పుడు అంటుంది, మమ్మీ ఉదయం లేవంగానే ఈయనను బాబును వాళ్ళ అత్తయ్య దగ్గర పంపించేస్తుందంట. కింద ఇంట్లో ఉంటారు వాళ్ళు. పంపించేసి నేను పోయి ఏం చేస్తాను తెలుసా, మంచిగా ఒక వాకింగ్ పోయి వస్తా. వాకింగ్ పోయి వచ్చినాక వీడు రావడానికి ముందే నా బైబిల్ తీసుకొని కూర్చొని, నా ఉద్యోగం కాల్స్ వస్తుంది మమ్మీ, ఏ కాల్స్ తీయను, నేను నా బైబిల్ చదువు అయిపోయినాక కొంతసేపు ప్రార్థన చేసిన తర్వాతనే అన్నీ చూస్తాను. ఏది ఎప్పుడు ఏం అయిపోయినా పర్వాలేదు, నాకు నా బైబిల్తోనూ నా ప్రార్థనతోనూ నాకు టైము కావాలి. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, ఇఫ్ దెర్ ఈజ్ అ విల్ దెర్ ఈజ్ అ వే. మీకు ఆశ ఉంటే మాత్రం మార్గం తప్పగా ఉంది. అది లేదు, ఇది లేదు, నాకు ఇది సాకు చెప్పకండి. మీకు ఆశ ఉంటే, ఇఫ్ దెర్ ఈజ్ అ విల్ దెర్ ఈజ్ అ వే, తప్పకుండా దానికి మార్గము ఉంది. చివరిగా అయితే మత్తయి సువార్త 16:23 రాయబడి ఉంది. మత్తయి సువార్త 16:23 అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. పేతురును చూసి సాతానా అని చెప్పి యేసు గద్దించాడు. ఎందుకు గద్దించాడంటే, పేతురును సాతానని చెప్పలేదు, పేతురును ఉపయోగించి మాట్లాడిన సాతానును గద్దించాడు యేసు ప్రభు. ఏమని మాట్లాడాడు? పేతురు, ప్రభువా ఇది నీకు జరగకూడదు, నువ్వు సిలువకు వెళ్ళకూడదు, నువ్వు మరణించకూడదు, ఇది నీకు సంభవించదు అని చెప్పి ఆయన మాట్లాడితే, అప్పుడు ఆయనను గద్దించి నువ్వు నాకు అభ్యంతరంగా ఉన్నావు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3:5 రాయబడింది, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధన అపేక్షను చంపివేయుడి. ఇంకా 6లో వాటి వలన దేవుని ఉగ్రత
అవిధేయుల మీదికి వచ్చెను. ఇక్కడ ఒక లిస్ట్ ఇవ్వబడి ఉందండి. ఏమని? మీ అవయములో జారత్వం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు, కామాతురతను ఉండకూడదు, దురాశ ఉండకూడదు, విగ్రహారాధన అయినా ధనాపేక్ష ఉండకూడదు. ఇవన్నిటిని ఏం చేయాలంట? చంపివేయాలంట. చంపివేస్తే, ఎందుకు చంపివేయాలని రాయబడి ఉందండి? చచ్చినాక ఎవరైనా లేస్తారా? చచ్చినాక ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. సో ఇవన్నీ నేను చదివిన ఇవన్నీ కూడాను చంపివేయాలంట పూర్తిగా. ఈ కామాతురత, ఈ ఆశ, ఆ ఆశ, అనవసరమైన, అంటే మామూలుగా ఆశపడడం తప్పు కాదండి. నాకు ఇది కావాలి, నాకు ఒక చీర కావాలి, ఇవన్నీ ఆశపడడం తప్పు కాదు. ఇవన్నీ మనకు కావాలని బైబిల్ చెప్తుంది. కానీ అధిక ఆశ, ఎక్కువ ఆశ, దురాశ మనకు ఉండకూడదు. ఈ దురాశను, ఇవన్నిటిని ఏం చేయాలంటే అప్పుడప్పుడు పక్కకు పెట్టకండి, పూర్తిగా చంపివేయండి. అప్పుడు మీ జీవితము చాలా సంతోషంగా ఉంటుంది, మీరు కూడా సంతోషంగా ఉంటారు. ఈ యొక్క చేతి ఎముకలు ఉన్నాయి కదా, వ్రేళ్ళలో ఉన్న ఎముకలు, ఈ ఎముకలు కూడా మీకు నొప్పి పెడుతుంది. ఈ వ్రేళ్ళు కూడా నొప్పి పెడుతుంది మీకు. మీరెవరో ఉంటే రండి. చాలా నొప్పి, అసలు పడుకొని లేచినాక వేళ్ళు బాగా నొస్తాను. అసలు హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటాను. ఇంకా రేపన్న వెళ్దాం. నడుము నొప్పితో కూడా ఇక వారం 15 రోజుల నుండి మెడిసిన్ వేసుకుంటున్నా. అయినా కొంచెం. సరే, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. Lord, in the name of Jesus, Lord, touch your master in Jesus' name.